ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ప్రాథమిక పాఠశాల ఎదురుగా హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ కూలిపోయినది. ప్రహరీ గోడ లోపల ఉన్నటువంటి గోరీలు చుట్టూ అంతా అరణ్య ప్రాంతంలో ఉన్నది. ఇదే దారిలో స్కూల్ పిల్లలు స్కూలుకి వెళ్తుంటారు. ఆ పిల్లలకు ఇబ్బంది కలగకుండా విష పాములు పిల్లల్ని కాటు వేయకుండా వెంటనే కూలిన ప్రహరీ గోడని నిర్మించాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ ఎక్స్ డైరెక్టర్ భూపేష్ గుప్తా నగర్ కాలనీ ప్రెసిడెంట్ నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నమస్కారం. ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సుధీరన్న గారికి, గౌరవ కార్పొరేటర్ హస్తినాపురం డివిజన్ శ్రీమతి సుజాత నాయక్ గారికి, ఈరోజు భూపేష్ గుప్తా నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక దగ్గర ప్రతిరోజు ఎవరు పడితే వాళ్ళు చెత్త వ్యర్థాలు వేయడంతో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రహరీ కూడా చాలా సుమారు పురాతనమైనది కావడంతో ప్రహరీ కూడా ఇక్కడ కూలిపోవడం జరిగింది. గోడని హిందూ శ్మశాన వాటిక లోపల ఈ గోడలోంచి లోపల మొత్తం కూడా అరణ్యమైన ప్రాంతం ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద పాములు, విష జంతువులు అన్నీ కూడా ఇందులోకి వెళ్ళి గోడ గేటు లేనందున, ప్రహరీ గోడ నిర్మాణం లేనందున, కూలిపోయినందున మరి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఇక్కడ పక్కనే ప్రభుత్వ పాఠశాల. ఈ ప్రభుత్వ పాఠశాల చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఈ చెత్త చెదారంతో పాటు మరి చిన్నపిల్లలు చదువుకునేటటువంటి ఈ ప్రాంతం ఉంది కనుక పిల్లలంతా కూడా ఇట్లా రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. హస్తినాపురం డివిజన్ నగర్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వ్యర్థాలతోటి ఈ రోడ్డు మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. చుట్టూ అంతా అరణ్య ప్రాంతంలో ఉన్నది. ఇదే దారిలో స్కూల్ పిల్లలు స్కూలుకి వెళ్తుంటారు. మన పిల్లల యొక్క పాఠశాల కలగకుండా విష పాములు పిల్లల్ని కాటు వేయకుండా వెంటనే కూలిన ప్రహరీ గోడని నిర్మించాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు. డైరెక్టర్ భూపేష్ గుప్తా నగర్ కాలనీ ప్రెసిడెంట్ నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నమస్కారం. పిల్లలకు ఎలాంటి హాని కలగొద్దనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మరి మన యొక్క గ్రూప్లలో వేయడం జరుగుతుంది. వెంటనే స్పందించి